హరీష్ రావు బొగ్గు కుంభకోణం జరిగిందని బొగ్గు తన ముఖానికి రాస్తున్నట్టు కనపడుతోందని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. 4 మైన్స్ కేటాయింపులు జరిగితే దాంట్లో 3 హరీష్ రావు బంధువులు కేసీఆర్ సన్నిహితులకే దక్కాయని ఆరోపించారు. కాంగ్రెస్ క్యాంప్ చేస్తే బొగ్గు గన్లు బీఆర్ఎస్ నేతలకు ఎలా వస్తాయని అద్దంకి ప్రశ్నించారు. నిన్న ఒక రోజు నీకు నోటీస్ తెలంగాణ అంటే అమరవీరుల త్యాగాల రాజ్యం, తెలంగాణ అంటే త్యాగధనుల రాజ్యం, దోపిడీ రాజ్యంగా మార్చింది కేసీఆర్ కుటుంబం. పరమ పవిత్రుల్లాగా నువ్వు నీ బావ మాట్లాడుతుంటే మరి నీ చెల్లె చెప్పేదానికి సమాధానం ఎందుకు చెప్పలేవు? ఇంత లంబా చూడ స్పీచ్ ఇస్తావు కదా. నిన్న ఒక రోజు నీకు నోటీస్ రాగానే నిన్న ఒకటి రోజు, ఇప్పుడు ఒక రోజు, మళ్ళీ అయిపోయినాక ఒక రోజు. ఏం వేషాలు వేస్తున్నారా మీరేమన్నా? ఎట్లా నీ పార్టీ ఫండ్ 800 కోట్ల రూపాయలు అయింది? ఎవరు కంప్లైంట్ చేసిన కంప్లైంట్ కనీసం ఇంగితం ఉందా? దేని మీద మాట్లాడుతున్నావు? నీ వ్యక్తిత్వ హనం అని అంటున్నావు. వ్యక్తిత్వ హనము, మాకేదో రాజనీతి గురించి మాట్లాడుతున్నావు కదా. పార్టీ ఫండ్ కొరకు కూడా బెదిరించిన చీపెస్ట్ దాఖలాలు మీవి. ఒక్కడు చీఫ్ మినిస్టర్ అయితే ఇంతమంది దోచుకోవచ్చా నీ కుటుంబంలో? పోనీ ఫోన్ ట్యాపింగ్ లేదని అంటున్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా లేదంటున్నారు కదా. కవిత ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రో, కవిత భర్తది ఎందుకు చేసిండ్రో చెప్పగలరా? వాళ్ళు నేరుగా చెప్తున్నారు కదా.